హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓవెన్ వేస్తే ఎందుకు వచ్చింది రోజు ముందు మా చర్చి వార్షికోత్సవమని, అంటే చర్చి కట్టి సంవత్సరం అవుతుంది. పూజ జరిగింది. పూజ అయ్యాక భోజనాలు జరుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది చేస్తున్నారు భోజనాలు. చూడండి ఎంతమంది వచ్చారు. చూడండి ఇలాగ లైన్లో ఉన్నారు. క్యాటరింగ్ పెట్టాం. క్యాటరింగ్ సరిపాక మా కుర్రలు కూడా సాయం చేస్తున్నారు. చూడండి ఎంత అన్నీ అందరికీ సాయం చేస్తున్నారు. అలాగే ఐటమ్ ఏంటో చెప్పండి. వైట్ రైస్, పలావ్, చికెన్ గోంగూర, చికెన్ ఫ్రై, పెరుగు చట్నీ. ఐటమ్ మటుకు ఒక్కొక్కటి సూపర్గా ఉన్నాయని, వన్ టైం మటుకు తీసేసాడని. అలాగే మా కుర్రోళ్ళు కూడా చూడండి ఎంత సాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ సరిపోయాకే మా కుర్రోళ్ళు చేస్తారని. అప్పటిదా చేరు కుర్రోళ్ళు వాళ్ళు వాళ్ళకి అయ్యేదాకా వడ్డిస్తూనే ఉంటారు. చూడండి సెంట్ల గారు అయితే ఎలా చేస్తున్నారు. కుర్రోడికి పక్క మధ్య దాచినాడు. ఇక ఎండ దాపో తట్టుకోలేక అంగనే కచ్చి సెంటలు పోసి అంగన పక్కన కుర్రోడు వాటర్ పోతున్నాడు. వెనక్కి తిరిగాడికి ఏకేతంటే చూడండి ఎలా తిరిగాడు వెనక్కి. చూడండి ఎంతమంది ఉన్నారు జనం, ఎంత చక్కగా చేస్తున్నారు. భోజనం ఎంత చక్కగా జరుగుతున్నాయా. మీకు ఇంతకీ ఎంత చెప్తున్నా చిచ్చిజీపేటల చిచ్చి చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో చూసారని మా చర్చి. మేము కట్టుకున్నామని అందరం కష్టపడి. చూడండి ఫ్రెండ్స్, మాకు లైక్ కొట్టి ఫాలో చేసి సపోర్ట్ చేయమండి.